మరి మనతో పాటైతే మేడం ఉన్నారు. అక్కడ ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా ఆన్ స్పాట్‌లో ఉన్నవాళ్ళు కాబట్టి అడిగి తెలుసుకుందాం. అసలు ఏం జరిగింది? ఏం చూసారు? మేడం నమస్తే అండి. నమస్తే. మేడం ఇప్పుడు 17 మంది చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం అది. ఒక ఫైర్ యాక్సిడెంట్ వల్ల చనిపోవడము. అది కూడా ఒక ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు. ఏం జరిగింది? దీనికి ఏం చెప్తారు? అక్కడ ఫైర్ యాక్సిడెంట్ అయింది. అయిన తర్వాత ఉన్నవాళ్ళు అందరూ ఫోన్ చేశారు. 100 నెంబర్కి ఫోన్ చేశారు. అందరికీ ఫైర్ బ్రిగేడ్ వాళ్ళకి ఫోన్ చేశారు. ఎవరు రాలే. జస్ట్ 100 కిలోమీటర్స్లో పోలీస్ స్టేషన్ ఉన్నాయి. 100 మీటర్స్లో. అక్కడ నుంచి 2 కానిస్టేబుల్ అంతే వచ్చింది. అసలు ఎన్ని గంటలకు జరిగింది మేడం? మార్నింగ్ 6 o'clockకి జరిగింది. అది జరిగిన తర్వాత 8 వరకు ఎవరు రాలే అక్కడ. అవి బాధ ఏంటి అయితే ఫైర్ బ్రిగేడ్ వాడు వచ్చారు, దాంట్లో వాటర్ లేవు, ఓన్లీ చూపించడానికి వచ్చారు అంతే. వాటర్ లేవు, వాళ్ళ దగ్గర జాకెట్స్ లేవు, ఏం సేఫ్ చేస్తారు అక్కడ వచ్చేసే వాళ్ళు, ఉట్టి వచ్చేసారు అంతే. ఓకే, వచ్చి కనీసం మరి ఎట్లా మంటల్ని ఎట్లా అదుపులోకి తీసుకున్నారు? పక్కన ఉన్న వాళ్ళు లోకల్ పర్సన్ వాళ్ళు లోపలికి వెళ్ళేసి తీసి వచ్చారు అంతే. పక్కన ఉన్న పర్సన్సే తీసుకొచ్చారు బయటికి. కానిస్టేబుల్ తీసుకురాలే, ఫైర్ బ్రిగేడ్స్ వాళ్ళు తీసుకురాలే, ఎవరు రాలే అక్కడ. ఆ టైంలో మీరు ఉన్నారా మేడం? చూసారా అక్కడ ఉన్న వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. చాలా మంది ఉన్నారు. కానీ ఏంటి మరి ఇప్పుడు ఫైర్ ఇంజన్స్ అంటే ఫైర్ ఇంజన్సే వచ్చి మంటలు ఆర్పి రెస్క్యూ టీమే బయటికి తీసింది అని అంటున్నారు. నో ఓన్లీ లోకల్ పర్సన్. అక్కడ ఉన్న వాళ్ళు పిల్లలు లోపలికి వెళ్ళేసి ఒక గోడకి కూడా తీశారు. అంత దాని తర్వాత అవి ఆగింది. అయితే వారు లోపలికి వెళ్ళేసి తీసుకొచ్చారు. వీళ్ళంతా 8 గంటలకు వచ్చారు. 8 గంటలకు వచ్చారు, కానీ అప్పటికే వీళ్ళు చనిపోయి ఉంటారంట. అవునండి, అక్కడ ఆక్సిజన్ లేవు కదా. వారు మీన్స్ ఇన్హేల్ ఏం చేస్తారు? ఆక్సిజన్ లేవు అక్కడ. ఆక్సిజన్ లేకపోతే వారు చనిపోయారు అంతే. అందరూ చనిపోయారు జస్ట్ ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్, నాట్ బికాస్ ఆఫ్ ఫైర్. అక్కడే ఆక్సిజన్ లేక చనిపోయారు. అవునండి. ఇప్పుడు ప్రభుత్వానికి ఏం చెప్పాలి? See, this is the 4th incident. Fire incident took place in the said area. Yes. As of now, no precautionary measures has been taken by the government, department or organization. It is a highly dense area. And second thing, totally market area. Cloth market is there, jewelry market is there. So if anything happens, you can see the entire collapse. Entire area will collapse. మేము అక్కడే ఉంటాను. అవునండి, అక్కడే ఉంటాను. నేను కూడా ఘాన్సీ బజార్లో ఉంటాను. అవి చార్మినార్ కాన్స్టిట్యున్సీలో వస్తుంది. అవునండి, నేను అక్కడే ఉన్నాను. పక్కనే మొత్తం హోల్సేల్ క్లాత్ మార్కెట్ ఉన్నాయి. ఇంకా మళ్ళీ దారి జరిగితే ఎవరు బతకరు అంతే. అది నిజము. ఇప్పుడు ఎక్కడైతే ఫైర్ యాక్సిడెంట్ జరిగిందో అందులో చనిపోయిన వాళ్ళు ఎవరైనా మీకు తెలుసా మేడం? అవునండి, పరిచయం వాళ్ళు ఉన్నారు. అవునండి, చిన్న పిల్లలు ఉన్నారు, ఫ్యామిలీస్ ఉన్నాయి, వెకేషన్స్ ఉన్నాయి, మళ్ళీ ఇంటికి వస్తారు కదా పిల్లలు. అందరూ వచ్చేసి ఆడుకునే. ఇప్పుడు ప్రభుత్వం కూడా 5 లక్షలు ఎక్స్గ్రేషియా కూడా ఇస్తుంది. ఇక్కడ వచ్చేసి కూడా ఎందుకు అంటే ఇప్పుడు ఇది పెద్ద ప్రమాదం, చిన్న ప్రమాదం అయితే కాదు, చాలా పెద్ద ప్రమాదం అనే గుర్తించాలి మనము. అక్కడ ఉన్న ప్రజలే రక్షించారు వాళ్ళని అని చెప్పేసి కూడా అంటున్నారు. టోటల్ గా ఎంతమంది ఉండొచ్చు మేడం ఇక్కడ? అక్కడ ప్రమాదం జరిగిన ఇంట్లో గానీ షాప్ లో గానీ 17% చనిపోయారు. అందరూ చనిపోయారు అక్కడ, అందరూ చనిపోయారు. అంటే ఇంకా 30 మంది అందులో ఉంటే అవి మాట ఎవరు లేరు. రెస్క్యూ టీమ్ మేము బయటికి ఆ ఫ్యామిలీ మొత్తం చనిపోయింది. ఓకే, థ్యాంక్ యూ. డిపార్ట్మెంట్ వాళ్ళు, మినిస్టర్ వాళ్ళు, కమిషనర్ వాళ్ళు అందరూ ఇక్కడ చూడడానికి వచ్చారు అంతే. అంతే, అక్కడైతే ఎవరు లేరు. అక్కడ వచ్చైతే మనం అయితే కనీసం కొంతమందికి సేవ్ చేసుకోవచ్చు. ఎస్, ఆక్సిజన్ లేవు, ఏం ప్రికాషన్స్ మేటర్. రెస్క్యూ టీమ్స్ ఎందుకు ఉన్నాయి తెలీదు, ఉట్టి ఖాళీ ఫోటో గురించి ఉంది అంతే. అంతే అంతే. ఇంకా అంబులెన్స్ వాళ్ళు ఇక్కడ తెచ్చిన వాళ్ళు 15,000 తీసుకువెళ్ళారు. మేమైతే అటు నుంచి అక్కడికి హాస్పిటల్కి తీసుకువెళ్ళారు, అటు నుంచి ఇక్కడ మార్చురీకి తీసుకువచ్చారు. అందుకే మాకు 20,000 డిమాండ్ చేశారు. తర్వాత 15,000 తీసుకువెళ్ళారు వారు రిలేటివ్స్ దగ్గర నుంచి. అయితే కింది నుంచి మంటలు వస్తుంటే వాళ్ళు లోపల గడియ పెట్టుకొని ఉండడం వల్లే ఇదంతా జరిగింది అని చెప్పేసి రెస్క్యూ టీం వాళ్ళు కూడా అంటున్నారు. రెస్క్యూ టీం అక్కడ లేవు మేడం, అవి ఉంటి మాట అంతే. అక్కడ రెస్క్యూ టీం లేవు. రెస్క్యూ టీం ఉండైతే అంబులెన్స్కి మేము ఎందుకు డబ్బు ఇస్తారు? వారు ఉంటారు కదా.
ఇప్పుడు కాపాడడానికి అక్కడ స్థానిక ప్రజలే వెళ్ళారు కదా, వాళ్ళకి ఎవరికైనా ఏమైనా కొంచెం అంటే వాళ్ళకి కాలడం కానీ చేతులు కాలడం అలాంటివి అట్లానే ఏం జరగలే మేడం, వాళ్ళు సేఫ్గా. ఎందుకంటే అగ్గి లేవు అక్కడ, అగ్గి ఉండైతే అవి వస్తుంది. వారు బ్రీతింగ్ లేకపోతే చనిపోయారు అంతే. అక్కడ ఏసీ డక్ట్ ఉన్నాయి కదా, అవి బ్లాస్ట్ అయింది గ్యాస్. ఆ బ్లాస్ట్ అయితే ఆక్సిజన్ లేవు అక్కడ అంతే. ఇప్పుడు ఈ డిపార్ట్మెంట్ లో ఇంత నిర్లక్ష్యంగా పనిచేస్తున్నందుకు ఏం చెప్తాం అనుకుంటున్నారు? ఇట్లానే పరిస్థితి ఉండైతే వేస్ట్, ఎంపీ వాడు వేస్ట్, ఎమ్మెల్యే గాడు వేస్ట్ అక్కడ ఉండేవాళ్ళు. బికాస్ దే ఆర్ నాట్ సీయింగ్ ఫర్ ద పబ్లిక్, దే ఆర్ సీయింగ్ ఫర్ దెమ్ సెల్ఫ్. దే ఆర్ నాట్ టేకింగ్ ఎనీ ప్రికాషనరీ మెజర్స్, నాట్ ఫర్ సేఫ్టీ, నాట్ ఫర్ సెక్యూరిటీ. ఎక్కడైనా ఉండైతే ఇవి అయిపోతుంది అవి అయిపోతుంది అంటున్నారు. అక్కడ అవి పెడెస్టనైజేషన్ జోన్ యాక్చువల్లీ చార్మినార్, అవి హాకర్ జోన్ పడేసారు అంతే. మనం వెళ్ళడానికి కూడా మనకి జగలేవు అక్కడ. సార్ మీరు చెప్పండి సార్. హిందీ హిందీ ఓకే, నేను తెలుగులో మాట్లాడతా, మీరు హిందీలో చెప్పేసేయండి సార్. ఇప్పుడు 17 మంది చనిపోయారు, మీరు అది చూసారా సార్? అక్కడ మార్నింగ్ ఏం జరిగింది? मॉर्निंग सुबह 6 बजे के आसपास एक्सीडेंट हुआ, आग लगने से एक्सीडेंट हुआ, शॉर्ट सर्किट हुआ, लेकिन 4 कदम पर ही चामनार पीएस है और हमारा डीसीपी ऑफिस है, उसके साथ साथ पुलिस हेडक्वार्टर्स है, वुमेन्स पीएस है और किसी जीएचएमसी ऑफिस है। किसी भी तरह की कोई सुविधा वहाँ पर वो घर को नहीं दी गई। लोकल लोगों द्वारा ही अंदर जा जाकर लोगों को निकाला गया। वो बेचारे भी थोड़ी बहुत उनकी सांस चल रही थी। अगर एम्बुलेंस वगैरह के अंदर ऑक्सीजन वगैरह होती तो लोग बच जाते थे। गाड़ी आई हैं फायर वर्क्स के, उसके अंदर पानी नहीं है, तो आखिर जो आप सोचिए कि इतना बड़ा एक्सीडेंट होने के बाद में क्या सुविधा दी गई। और जितने भी लोग मरे हैं दम घुटने से मरे हैं। ऑक्सीजन अगर गाड़ी में होती तो शायद परिवार के कुछ लोग बच जाते थे। टोटल गवर्नमेंट का फेलियर है, किसी प्रकार का कोई ध्यान दिया नहीं जाता। 4 कदम पर पुलिस रहने के बाद भी वहाँ पर पुलिस के ही गाड़ियाँ नहीं पहुँच पाते। इतना कंजेस्टेड बना के रख दिए हैं, पूरा पेडिस्ट्रियन जोन है, चलने को जगह नहीं है तो गाड़ियाँ जाएंगी कहाँ से। आज शायद डिपार्टमेंट को दिमाग आए कि ये जोन हमने बनाया तो हमारी ही सुविधा नहीं मिल रही, खुद पुलिस वाले परेशान हैं उनसे। మేడం ఒక్క విషయం అండి, ఎందుకంటే చాలా మంది కూడా ఎలా ఉంది అని అంటే ఇప్పటికీ కూడా ఆ బాడీస్ని చూడనీయలేదు కాబట్టి, మీడియా కూడా చూపించలేదు కాబట్టి అన్నీ తగలబడిపోయి చనిపోయారు అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు మీరు చూసారు కాబట్టి చెప్తున్నారు, కేవలము ఆక్సిజన్ లేకనే చనిపోయారు. అవునండి, ఆక్సిజన్ లేకపోతే ఏం లేవు. వారు చనిపోయిన తర్వాత అక్కడ ఉన్నారు కదా, అవి హీట్ వస్తుంది కదా, ఆ హీట్ తో కొన్ని ప్లేసెస్ లో అవి జరిగింది అంతే. అంతే, ఏం లేవు. వారి ఎగికి ఒక ముగ్గురు మాత్రం అక్కడే సజీవ దహనం అయిపోయారు అని ఏం లేవు అమ్మా, ఏం లేవు, అట్లానే ఏం లేవు. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మరి చూసాం కదా, ఎందుకంటే ఇక్కడ జరుగుతున్నది వేరు, చెప్పేది వేరు, చూపించేది వేరు అనే రీతిలో అయితే అయిపోయింది ప్రస్తుతము. మరి ఉస్మానియా మార్చిరి నుంచి అయితే మృతదేహాలను తరలించడం జరిగింది అక్కడ శ్మశాన వాటికకు. అది కూడా కొన్ని చోట్లలో కూడా ఇక్కడ మనకు మోతీ నగరు, సనత్ నగరు, అలాగే బంజారా హిల్స్కి సంబంధించిన మార్చిరులకైతే తరలించడం అయితే జరిగింది. కానీ ఇక్కడ స్థానికులు, మేము అక్కడ ఉన్న వాళ్ళమే, మేము చూసిన వాళ్ళమే, 6 గంటలకు జరిగిన మాట నిజమే, కానీ రెస్క్యూ టీమ్స్ అన్ని కూడా 8 గంటలకు వచ్చాయి. వాళ్ళు ఎవరు కూడా వీళ్ళని బయటికి తీసుకురాలేదు. అప్పటికే స్థానికులందరం కలిసి కూడా వాళ్ళని బయటికి తీసుకురావడం జరిగింది. అంటే అక్కడ కేవలము ఏసీ బ్లాస్ట్ అవ్వడంతో ఆ స్మెల్కి తట్టుకోలేక, ఆక్సిజన్ లేక వాళ్ళు చనిపోయారే తప్ప ఎవరు కూడా ఆ మంటల్లో తగలబడి చనిపోలేదు. కాకపోతే ఇంకొక విషయం ఏంటంటే, అక్కడ స్థానికులు కూడా చెప్తున్న విషయం ఏంటంటే, అంబులెన్స్లలో ఆక్సిజన్స్ లేకపోవడము, ఇంకొకటి ఫైర్ ఇంజన్స్ వచ్చాయి కానీ ఆ వీటిలలో వాటర్ లేవు. అక్కడ మొత్తం కూడా వాటర్తో మంటలు ఆర్పిందంతా కూడా స్థానికులు వాళ్ళ ఇండ్లలో నుంచి ఇట్లా అంతా వాటర్ తీసుకొచ్చేసి వాళ్ళు ఆర్పేశారు ఆ మాటలన్నీ కూడా, ఆ మంటలన్నీ కూడా. అసలు ఒక్క ఫైర్ ఇంజన్లో కూడా వాటర్ లేవు. ఇవన్నీ అబద్ధపు ప్రచారం ఇదంతా కూడా. మేము అక్కడ ఉన్నాము, ఆ రెస్క్యూ టీంలకు కూడా ఒక్కరికి కూడా జాకెట్స్ కూడా లేవు అని చెప్పేసి కూడా మరి స్థానికులు వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. నిజం చెప్పాలంటే అసలు ఏం జరిగింది అనే కోణంలో కూడా అక్కడ ఉన్న స్థానికులకే తెలుస్తుంది కాబట్టి మరి స్థానికులే చెప్పారు కదా. కానీ ఇక్కడ మాత్రము మరి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఇప్పటివరకు అయితే మరి మార్చురీకి వెళ్ళి మృతదేహాలన్నింటినీ కూడా పోస్ట్ మార్టం పూర్తయిన తర్వాత పంపించేసి మరి తను మాత్రం మీడియా సమావేశంలో ప్రభుత్వం 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటిస్తుంది బాధిత కుటుంబాలకు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ప్రజల్లో ప్రజలకు కూడా ఏ మాత్రం హాని జరగబోతుందన్న ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. ప్రభుత్వం అన్ని విధాల చర్యలు చేపడుతుంది.
అందుకే వెంటనే అన్ని డిపార్ట్మెంట్లను కూడా అలర్ట్ చేసి అక్కడికి పంపించడం జరిగింది ప్రభుత్వము. అన్ని డిపార్ట్మెంట్ల ద్వారా కూడా సమాచారం అందుకుంటూనే ఉంది ప్రభుత్వం అని మరి బట్టి విక్రమార్క గారు చెప్పడం జరిగింది. కానీ స్థానికులు మాత్రం లేదు, వాళ్ళు కేవలం ఆక్సిజన్ అందుబాటులో లేకనే చనిపోయారు అని చెప్పేసి స్థానికులు ఇప్పుడు వివరంగా చెప్పడం జరిగింది. తెలంగాణ గవర్నమెంట్ ఫెయిల్యూర్ అయింది ఈ విషయంలో అని కూడా చెప్పడం జరిగింది. మరి నిజంగా 17 మంది మరణించడం అనేది అది మామూలు విషయం కాదు కదా, అందరినీ చాలా బాధాకరమైన విషయం అంది. తెలంగాణ రాష్ట్రానికి అవమానకరం అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక 17 ప్రాణాలలో చిన్న ప్రాణాలు కూడా ఉన్నాయి. మరి 4 చిన్నవాళ్ళు ఉంటే 5 మహిళలు ఉన్నారు, అలాగే మిగతా వాళ్ళంతా పురుషులు ఉన్నారు. 17 మంది ఒకే ఫ్యామిలీకి చెందిన వాళ్ళు, జాయింట్ ఫ్యామిలీ వాళ్ళంతా కూడా ఆ కుటుంబంలో ఎవరిని కూడా సేవ్ చేయలేకపోయింది. ఈరోజు ప్రభుత్వము అంటే ఎంత నిర్లక్ష్యంగా ఉంది ప్రభుత్వం అని స్థానికులైతే మరి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఇప్పుడు చార్మినార్ పాత బస్తీలో జరిగిన ఈ ఘటన, ఈ ప్రమాదం మాత్రము చాలా బాధాకరం అని కూడా చెప్పుకోవచ్చు. కెమెరామెన్ నరేందర్తో నిర్మల, హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.